హాయ్ గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నది కరక్కాయలు. కరక్కాయని మనం రెగ్యులర్‌గా వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ చెట్టు చూడడానికి ఇలా ఉంటుంది. ఈ చెట్టు మా మామయ్యోళ్ళ పొలం గట్టు మీద ఉంది. కరక్కాయల కోసం లాస్ట్ వీక్ ఎళ్తే కాయలన్నీ ఇంకా పండలేదని చెప్పేసి వదిలేసాము. ఇప్పుడెళ్లి చూస్తే మొత్తం పండిపోయి కిందన పడిపోయినవి. కరక్కాయ ముదిరితేనే ఎక్కువ నిలవ ఉంటుంది. ఆ పల్లెటూరులోని జలుబు, దగ్గు వచ్చినప్పుడు కరక్కాయ ముక్క కొరికి బుక్క కింద పెట్టుకుంటాము. దాని నుంచి వచ్చిన రసం సపరిస్తా ఉంటే కఫం కూడా రాదు. చిన్నపిల్లలకి కరక్కాయలు నూరి ఉగ్గు నీళ్ళలో పోసి పడతా ఉంటారు. చిన్నపిల్లలకి ముక్కుకు, గొంతుకు సంబంధించిన వ్యాధులు దూరంగా ఉంటాయి రెగ్యులర్‌గా కరక్కాయ వాడటం వల్ల. లేత కరక్కాయలు తీసుకొని వెళ్ళడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. చెట్టుకి బాగా పండిన కరక్కాయలు కిందన పడతాయి. కిందన పడిన కరక్కాయలన్నీ మనం కలెక్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది 2 సంవత్సరాల వరకు నిల్వ చేసుకోవచ్చు. మేమైతే ఈ కరక్కాయలన్నీ తీసుకొని వెళ్ళి కొంచెం వాటర్‌లో ఏసి కడిగి బాగా ఆరబెడతాము. కాయలు ఎటువంటి మాచురు లేకుండా చూసుకుంటే బూజు పట్టడానికి అవకాశం ఉండదు. ఈ కరక్కాయల గురించి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కరక్కాయ గురించి నాకు తెలియని విషయాలు ఏమైనా మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.